అందరికీ నమస్కారం. ఐపీఎల్ ఫస్ట్ మ్యాచ్‌లోనే ఆర్‌సీబీ బోని కొట్టింది. ముందుగా టాస్ గెలిచిన రజత్ పడితార్ ఫీల్డింగ్ తీసుకున్నాడు. ఓపెనర్‌లుగా వచ్చిన నరైన్, క్వింటన్ డికాక్ మంచి పార్ట్నర్‌షిప్ అయితే లభించలేదు. డికాక్ తొందరగానే ఔట్ అయ్యాడు. హేజల్‌వుడ్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. ఫస్ట్ 2 ఓవర్లలో. వాన పడినందువల్ల పిచ్ బౌలింగ్‌కి సహకరించింది. కొన్ని బాల్ లోపలికి వచ్చాయి. కొన్ని బాల్ బయటికెళ్ళాయి. డికాక్‌ని ఎలా ఔట్ చేశారంటే గుడ్ లెంత్ ఏరియాలో బాల్ పిచ్ చేసి ఆ లెగ్ వికెట్‌కు, మిడిల్ వికెట్‌కి ఏరియాలో స్ట్రెయిట్‌గా బాల్ బయటికి తీసుకెళ్లారు. ఒక స్క్వేర్ కట్ అయితే కొట్టాడు. ఆ బాల్ ప్లాన్ చేయడానికి ఎందుకు కారణం అంటే డికాక్ మిడ్ వికెట్ ఏరియాలో సిక్స్‌లు బాగా కొడుతుంటాడు. దానికి తగ్గట్టే ఫీల్డ్ సెట్ చేసి అతనికి బౌలింగ్ చేశారు. ప్లాన్ వర్కౌట్ అయింది. క్యాచ్ ఇచ్చాడు గానీ మిస్ ఫీల్డ్ అయింది. ఆ తర్వాత షార్ట్ బాల్ ఏశారు. క్యాచ్ వెంటనే ఔట్ అయిపోయాడు. నరైన్ కూడా పవర్ ప్లేలో ఎక్కువ రన్స్ అయితే కొట్టలేదు. అతనికి నరైన్ ఎప్పుడైనా ఎట్లంటే మీదకి వచ్చిన బాల్‌ని బాగా ఈజీగా కొడతాడు. బ్యాట్‌కి వచ్చిన బాల్‌ని. అందుకని ఈసారి క్లియర్‌గా అతనికి బ్యాట్‌కేయలేదు బాల్స్. యార్కర్ ట్రై చేశారు. వైడ్ లెంత్ ఏశారు. అందుకని రన్స్ రాలేదు. కానీ రహానే చార్జ్ తీసుకున్నాడు. వచ్చి రాగానే సిక్స్‌లు, ఫోర్‌లతో విరుచుకుపడ్డాడు. కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. మంచి ఇన్నింగ్స్. పవర్ ప్లే తర్వాత నరేన్ మళ్ళీ స్పిన్నర్ల బౌలింగ్‌లో బాగా ఆడాడు. 6 కొట్టాడు. ఒక 6. రహాన్ ఇంక బ బ ఈ పార్ట్నర్‌షిప్ ప్రమాదకరంగా మారుతుంది అనుకునే టైంలో కృణాల్ పాండే వికెట్ తీశాడు. ఫస్ట్‌లో వీళ్ళ బౌలింగ్ స్పిన్నర్ల బౌలింగ్ అయితే బాగా పడలేదు. ఆ తర్వాత అందుకని వీళ్ళేం జేశారంటే వికెట్ టు వికెట్ ఏశారు. ఫాస్ట్‌గా బౌలింగ్ చేశారు. దానివల్ల చాలామంది బ్యాట్స్‌మెన్ బీట్ అయ్యారు. రహానే సిక్స్‌లు కొడతానే కూడా వికెట్ కోసం వెళ్లారు. డీప్ ఫైన్ లెగ్‌లో ఫీల్డర్‌ని పెట్టారు. ఆ ఏరియాలో ఆల్రెడీ ఒక 6 కొట్టాడు. అయినా కూడా మళ్ళీ అక్కడే ఫీల్డర్‌ని పెట్టారు. దీంతో ట్రాప్‌లో చిక్కుకున్నాడు రహానే. క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. ఆ తర్వాత ఫస్ట్ ఓవర్‌లో రసిక్‌దార్ కూడా రన్స్ ఇచ్చాడు. ఆ తర్వాత స్లోవర్ బాల్ చేశాడు. తన ప్లాన్ మార్చుకున్నాడు. స్లోవర్ బాల్స్ వేసి ఒక షార్ట్ బాల్ వేశాడు. నరైన్ ఔట్ అయిపోయాడు. మిడిల్ ఓవర్స్‌లో రఘువంశీ బాగా ఆడాడు. లేదంటే ఆ మాత్రం స్కోర్ గూడా వచ్చేది గాదు. ఒక దశలో 12 ఓవర్‌లకు 125 3 వికెట్లు ఉన్నాయి. 200 వచ్చేది స్కోర్. కానీ మిడిల్ ఓవర్స్‌లో స్పిన్నర్స్ కేకేఆర్ నడ్డి విరిచారు. టర్నింగ్ పాయింట్ మిడిల్ ఓవర్స్‌లో వచ్చిందని నా అభిప్రాయము. ఎందుకంటే రింకు సింగ్, రసెల్ భారీ షాట్లు ఆడగలరు. రమణ్‌దీప్ సింగ్ ఉన్నాడు. ఇక్కడ రింకు సింగ్ ఎలా ప్లాన్ చేశారంటే క్లియర్ ప్లాన్. లెగ్ సైడ్ నలుగురు ఫీల్డర్‌లను పెట్టారు. ఆ ఏరియాలోనే బౌలింగ్ చేశారు. భారీ షాట్లు అక్కడ సిక్స్‌లు కొడతాడు. రింకు సింగ్. దానికి తగ్గట్టే ప్లాన్ చేశారు. కానీ ఈసారి బీట్ అయ్యాడు. బౌల్డ్ అయ్యాడు. రస్సెల్, సుయాష్ శర్మ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఎట్లా అంటే గూగ్లీ బోల్తా కొట్టించాడు. ఇక్కడ మ్యాచ్ టర్నింగ్ పాయింట్ ఆ వికెట్. ఆ తర్వాత సెట్టైన రఘువంశీని క్లియర్‌గా ప్లాన్ చేశారు. డీప్ 30 పాయింట్ పెట్టారు. లెగ్ సైడ్‌లో ముగ్గురు ఫీల్డర్ పెట్టారు. ఇక్కడ అర్థమవుతుంది చూస్తూనే షార్ట్ పిచ్ బాల్ వేస్తారని. దానికి తగ్గట్టు 6 కొట్టాడు రఘువంశీ. ఆ తర్వాత అదే ప్లాన్‌కి స్టిక్ ఆన్ అయ్యారు. క్యాచ్ వచ్చింది యష్ దయాల్ బౌలింగ్‌లో కీపర్‌కి. జోస్ హేజల్‌వుడ్ కూడా బాగా బౌలింగ్ చేశాడు. ఫస్ట్ 2 ఓవర్‌లు బాగా బౌలింగ్ చేశాడు. డెత్ ఓవర్‌లలో కూడా బాగా బౌలింగ్ చేశాడు. దీని కారణంగా కేకేఆర్ 175 రన్స్, 174 రన్స్ మాత్రమే చేయగలిగారు. ఆ తర్వాత వచ్చిన కోహ్లీ, ఫిల్ సాల్ట్ ఎక్కడా తడబడలేదు. ఫస్ట్ బాల్ నుంచి హిట్టింగ్ చేశారు. ముఖ్యంగా వరుణ్ చక్రవర్తిని కొట్టిన విధానం అయితే నాకైతే నచ్చింది. 6లు, 4లతో విరుచుకుపడ్డాడు ఫిల్ సాల్ట్. ఎక్కడ సెటిల్ అవ్వనివ్వలేదు. కోహ్లీ కూడా తన వ్రిస్ట్ వర్క్ పని చెప్పాడు. లెగ్ సైడ్ 2 4లు కొట్టాడు. స్ట్రెయిట్ కొట్టిన షాట్లు అయితే అద్భుతం. స్టాండర్డ్ డెలివరీ, హోల్డ్ ద పోస్ట్. 2 6లు కొట్టాడు స్పెన్సర్ జాన్సన్ బౌలింగ్‌లో. 6 ఓవర్‌లకి 80 రన్స్ వచ్చాయి. కేకేఆర్ 6 ఓవర్‌లకి 60 రన్స్ వచ్చాయి. ఆర్‌సీబీ 6 ఓవర్‌లకి 80 రన్స్ కొట్టారు. ఇక్కడే మ్యాచ్ ఇంకా వెళ్ళిపోయింది. వాళ్ళు కూడా వాళ్ళ బాడీ లాంగ్వేజ్ చూస్తేనే అర్థమైపోయింది. సగం రన్స్ అక్కడే వచ్చేసాయి. ఆ తర్వాత ఇంకా స్పిన్నర్‌లు చేసేదేం లేదు. వాళ్ళకు ఇంపాక్ట్ ప్లేయర్ అవసరమే లేకుండా పోయింది. ఫాస్ట్‌గా ఇన్నింగ్స్ ఆడి అదే క్రమంలో ఫిల్ షాట్ ఔట్ అయిపోయాడు. భారీ షాట్ ఆడబోయి వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో. ఆ తర్వాత వచ్చిన దేవదత్ పడిక్కల్ సింగిల్స్ తీస్తూ భారీ షాట్‌కి ఎత్తించి ఔట్ అయ్యాడు. ఆ తర్వాత రజత్ పటిదార్ విరుచుకుపడ్డాడు స్పిన్నర్ల బౌలింగ్‌లో. 200 ప్లస్ స్ట్రైక్ రేట్‌తో ఆడాడు. అతను కూడా మంచి టచ్‌లో ఆడాడు. మంచి ఫైరీ ఇన్నింగ్స్ ఆడాడు. ఔట్ అయిపోయాడు ఆ తర్వాత లివింగ్‌స్టోన్ కూడా 3 మంచి షాట్లు ఆడాడు. మంచి టచ్‌లో. వీళ్ళు ఆడిన విధానం చూస్తే అర్థమవుతుంది ఏందంటే, వీళ్ళు ఈ టోర్నమెంట్ మొత్తం ఇట్లానే ఆడతారు అనిపించింది. అటాకింగ్ బ్యాటింగే ఆడారు. ఫిల్ సాల్ట్ కూడా ఫామ్‌లోకి రావడం, లివింగ్‌స్టోన్ మంచి టచ్‌లో కనిపించడం ఆర్‌సీబీకి కలిసొచ్చే అంశం. ఇక్కడ
మ్యాచ్‌కు ఆర్‌సీబీకి విన్ కావడానికి కారణాలేమిటంటే, స్పిన్నర్లు మిడిల్ ఓవర్స్ వికెట్లు తీయడం, హేజల్‌వుడ్ ఫస్ట్ 2 ఓవర్స్, డెత్ ఓవర్స్‌లో బాగా బౌలింగ్ చేయడము, ఫైర్ స్టార్ట్ చేయడము, ఇవి వీళ్ళకి కారణాలు. నా ఎక్స్‌ప్లనేషన్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఛానల్.